శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఈ ఎరుకను విడిపించుట నాయన శిష్య, తల ఎత్తి జోడ జూలునే అలచీకటి ఎదుట నిల్చి యబ్జాప్తు కలన్ కల వచ్చి మెల్కయందున గల చేష్టలు మ్రోలి నిల్చి కనుకొనగలదా. అట్లనే ఎరుక కనుగొనగలదా. ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని, ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని చేష్టలు గంటే నుల్లకి సద్గురు బోధౌట కనుగొనగలదా. అట్లనే ఎరుక కనుగొనగలదా. నాయన శిష్య, చీకటి సూర్యుని ఎదుట నిలిచి అతని కలలను తల ఎత్తి చూడజాలనే విధమున కల మెలకువ ముందు నిలిచి దాని ఎందుగల నామరూప నటనాది చేష్టలో నెరుగజాలదు. ఈ ప్రకారముగానే పరిపూర్ణమును లేని ఎరుక నెరిగి ఆ మీదట ఎరుకను వదిలివేయు పద్ధతి సద్గురువు ద్వారా తెలుసుకొని అచల స్థితి పొందినవాడు ప్రపంచములో నానా విధములుగా ప్రవర్తించుచుండియును అవి అన్నీయూ లేనివేయనియో తలంచుచుండును. మరియు కర్మయందు అకర్మమును, అకర్మయందు కర్మను చేయువాడే కర్మ కౌశలము నెరింగిన వారు. వారే పరిపూర్ణ స్థితి యందు ఆరూఢత చెందినవారు. ఆయన శిష్య, చీకటి సూర్యుని ఎదుట నిలిచి ఉండదు. అతని కలలను తల ఎత్తి చూడజాలనే విధమున చీకటి సూర్యుని ఎదుట నిలిచి ఉండదు. ఇప్పుడు మనకి రాత్రికాలం అనేది ఉన్నప్పుడు సూర్యుడు అనేది లేని సమయమే ఇక్కడ మనకు రాత్రికాలము అని మనం గడుపుతూ ఉంటాం. అయితే ఉదయము సూర్యోదయము కావటంతో ఈ చీకటనేది ఎటువంటి పరిస్థితులలో కూడా అక్కడ నిలబడేదానికి ఆస్కారమే లేదు. అదే విధముగా ఇక్కడ మనకి ఈ చీకటనేది సూర్యుని ఎదుట నిలబడదు. అంటే సూర్యోదయము ప్రకాశము అంటూ రావటంతో ఈ చీకటనేది ఎటుపోయిద్దో కూడా మనకు తెలియదు. ఆ ప్రకాశములోనే ఈ చీకటి కూడా కలిసిపోద్ది. అదేవిధంగా ఈ చీకటి అనేది ఉన్నంతసేపు సూర్యుడి యొక్క కాంతి లేకపోవటమే ఇక్కడ ఈ చీకటి అనేది ఉండేదానికి కారణము. అదేవిధంగా ఈ
ఈ చీకటనేది ఈ సూర్యుని కాంతికి అతని కలలను తల ఎత్తి చూడజాలనే విధమున, అంటే ఈ సూర్యుడి కాంతిలో చేసే కళలు అంటే అనేక రకాల క్రియలు ఏవైతే ఉండయో, ఈ నామరూప క్రియలు ఏవైతే ఉండయో, ఈ మొత్తం కూడా ఈ సూర్యుని యొక్క కాంతి పగలు మనం ఈ జీవకోటి మొత్తం కూడా ఈ సూర్యుడి యొక్క ప్రకాశంలోనే ప్రతి ఒక్క జీవరాశి కూడా ఏటికి సంబంధించిన క్రియలు అవి చేస్తూ ఉంటుంటాయి అన్నమాట. అప్పుడు ఈ చీకటనేది ఇటువంటి కళలను, ఇటువంటి పనులను జీవరాశులు చేసే ఏ పనినైనా సరే ఈ చీకటంటూ చూడనే లేదు. చీకటగాని ఉంది అంటే మనం రాత్రిపూట ఏ విధంగా మన పనులు ఏ విధంగా మనం చేయలేమో, అదేవిధంగా ఈ చీకటనేది ఈ సూర్యుడి కాంతిలో చేసే ఈ జీవరాశి మొత్తం ఏటికి సంబంధించిన పనులు, ఏటికి సంబంధించిన క్రియలు ఏ విధంగా అయితే అవి ఈ సూర్యుడి యొక్క కాంతికి చేసుకుంటూ ఉంటాయో, వాటిని ఈ చీకటనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడలేదు. అదేవిధంగా ఇంకొక యొక్క ఉపమానం, కళ మెలకువ ముందు నిలిచి దాని ఎందుగల నామరూప నటనాది చేష్టలు నెరగజాలదు. అదేవిధంగా మనకి ఈ రాత్రి మనం పడుకున్నప్పుడు ఒక కళ అనేది మనం కనేటప్పుడు ఆ కళ అనేది మెలకువ రావటంతో ఈ మెలకువలో జరిగిన నానా విధాలైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కళ అనేది చూడలేదు. అందువల్ల ఈ కళ అనేది వచ్చేటప్పుడు ఆ కళకు సంబంధించిన ఏ విధమైన కళ అయితే మనం కంటూ ఉన్నామో అటువంటి అనుభవాలు, అటువంటి యొక్క విధానమే మనకు తోడవుతూ ఉంటుందన్నమాట. మెలకువ రావటంతో ఈ మెలకువలో చేసే ఈ నామరూప నటన క్రియలన్నీ కూడా ఈ కళ మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడజాలదన్నమాట. ఈ ప్రకారంగానే పరిపూర్ణమును లేని ఎరుక ఎరిగి ఆ మీదట ఎరుకను వదిలివేయు పద్ధతి సద్గురువు ద్వారా తెలుసుకొని అచల స్థితి పొందినవాడు ఈ ప్రపంచములో నానా విధములుగా ప్రవర్తించుచుండియును అవి అన్నీయూ లేనివే అని తలంచుచుండును. ఏ విధంగానూ అయితే ఈ కళలో జరిగే యొక్క కార్యకలాపాలు నుండి కళ మెలకువ రావటంతో ఈ మెలకు వచ్చిన ఏ కార్యకలాపాలైతే ఈ కళ అనేది చూడలేదో, సూర్యుని ప్రకాశము నందు ఈ చీకటనేది ఏ విధంగా లేకుండా మటుమాయమైపోతూ ఉన్నదో, అదేవిధంగా ఈ అచల పరిపూర్ణము యొక్క పరమాత్మ యొక్క స్వరూపముని చూసిన ఈ ఎరుక ఈ చూడటంతో ఈ ఎరుక ఆ మీదట ఎటు పోయిద్దో అన్న సంగతి, ఈ చీకటనేది ఏ విధంగా సూర్యప్రకాశాన్ని చూసి తెలియబడకుండా ఏ విధంగా పోతూ ఉన్నదో, ఈ కళ అనేది ఈ మెలకువ రావటంతో ఈ మెలకువలో యొక్క కార్యకలాపాలు ఏ విధంగా చూడలేకపోతూ ఉన్నదో, అదేవిధంగా ఈ ఎరుకనేది అచల పరిపూర్ణము యొక్క స్థితి యందు ఆ విధంగా మటుమాయమైపోతూ ఉన్నది అన్నమాట. ఆ మీదట ఎరుకను వదిలి వేయు పద్ధతి, ఆ ఎరుకను ఆ తీరిగా మటుమాయమైపోయే పద్ధతి ఏదైతే ఉందో అది అచల గురువు ద్వారా, అంటే
అచలతత్వాన్ని ఎరిగిన ఏ గురువులైతే ఉన్నారో, ఏ మహనీయులైతే ఉన్నారో, ఆ అచల స్థితిలో ఉన్నవారు ద్వారా ఈ ఎరుకను ఏ విధంగా లేదో అన్న విషయాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకొని అచల స్థితి పొందినవాడు ఇక అటువంటి అచల స్థితిని పొందినవాడు ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచములోనే నానా విధములుగా ప్రవర్తించుచుండినను అవి అన్నీ కూడా లేనివియే అని తలంచుచుండును. అప్పుడు కర్మయందు అకర్మమును, అకర్మయందు కర్మను చేయువాడే కర్మ కౌశలము నెరింగిన వారు, వారే పరిపూర్ణ స్థితి యందు ఆరోటత చెందినవారు. అట్లానే ఏ అచల గురువు చేత ఈ ఎరుక యొక్క సిద్ధాంతాన్ని ఎరుక లేదు అని తెలుసుకొని ఆ ఎరుకను విడిపించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా వదులుకొని ఏ అచల తత్వాన్నైతే పొందినవాడు ఎవరైతే ఉంటాడో వాడు సర్వకార్యకలాపాలు మొత్తం కూడా ఈ ప్రపంచంలో తన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా చేసినా కానీ వాటిని ఏమీ చెయ్యనాటిగాను, ఏది కూడా సంబంధము లేని దానిగాను, కర్మయందు అకర్మను అంటే కర్మ చేసి కూడా చెయ్యకుండా ఉండే విధం ఏ విధమైతే ఉంటుందో అటువంటి విధముగాను, అకర్మయందు కర్మయను ఇటువంటి వాడే కర్మ కౌశలము నెరింగినవాడు, వాడే పరిపూర్ణ స్థితి యందు ఆరూఢత అంటే ఆ పరిపూర్ణ స్థితి యందు నిలిచినవాడు అని మనకిక్కడ తెలియజేయటం జరిగిందనమాట. మరి ఈ కర్మ చేసి చెయ్యకుండా ఉండే పద్ధతి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వాస్తవకంగా తప్పనిసరిగా మనం ఇది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా వాస్తవకంగా నేను ఈ శరీరాన్ని అనే కర్త ఏదైతే ఉందో అటువంటి శరీరమే నేను అనే కర్తృత్వం ఉండమట్టికి ఈ కర్మ చేసి చేయనివాడుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనేరడు. మరి ఎవరుంటారో ఈ కర్మ చేసి చేయకుండా కర్మ చేస్తూ కూడా వాస్తవమైన అచల స్థితి యందు నిలిచిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ కర్మ చేసి చెయ్యకుండా ఉంటాడు. మరి ఈ అచల స్థితి అనేది మనకి ఏ విధంగా తయారవుద్ది, ఏ విధంగా మనం ఇటువంటి అచల స్థితిని మనం పొందగలుగుతాము? వాస్తవకంగా అచల స్థితి అనేది పొందేవాడు అంటూ ఎవడో ఉండడు. మరి పొందేవాడు లేకపోతే మరి అచల పరబ్రహ్మము అని పదే పదే చెబుతూ ఉన్నారే, ఏ విధంగా మనకు తెలియాలి అంటే ఈ లేకనే ఉండట్టుగా కల్పితమైన ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఈ జీవుడెవడైతే ఉన్నాడో, ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అది లేదు వాస్తవములో. అంటే అచలము ఎందో ఈ వాస్తవమైన ఈ ఎరుక జీవుడనేవాడు లేనే లేడు. లేకనే ఉన్నట్టుగా మనం భ్రమ ఏదైతే చెందామో ఆ భ్రమని సద్గురువుల ద్వారా కానీ ఆ భ్రమను కానీ మనం తొలగించుకున్నట్లయితే ఉన్న వాస్తవమైన అచల స్థితి అక్కడే ఉన్నది, సహజముగానే ఉన్నది. మనం పొందేదంటూ ఏమి లే. ఇక్కడ పొందుతానికి నువ్వు పొందబడే వస్తువు ఒకటి, ఈ పొందేవాడొకడు, ఈ రెండనేది అక్కడ ఉండనేరవు. కాబట్టి అక్కడ ఏదైతే లేకనే ఉండట్టుగా పరిధిని ఆపాదించుకున్న జ్ఞానం ఎరుక ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని గుర్తిరిగే యొక్క ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కల్పింపబడింది అని తెలుసుకొని అది నిజం కాదు అని ఎవరైతే దాన్ని వదలగలుగుతారో సద్గురువుల ద్వారా తెలుసుకొని అప్పుడు ఉండేది సహజంగా ఉండేది అచల స్వరూపమే. అటువంటి అచల స్వరూపాన్ని
సహజ సిద్ధంగా ఉన్న స్వరూపాన్ని సహజ సిద్ధంగా నిలబడగలిగిన వాడే అచల పరిపూర్ణుడు. అటువంటి వాడే కర్మలు చేసి చేయని వాడిగా ఉంటాడు. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. ఈ కర్మలు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఏది చేసినప్పటికీ కూడా ఆ కర్మయందు ఇంత కూడా తగులమంటూ లేకుండా, ఎప్పుడూ కూడా చలనమంటూ లేకుండా, కదలకుండా ఉండే అచల పరిపూర్ణ స్థితి ఎందే ఉన్నవాడవుతాడు. వాడే వాస్తవమైన యథార్థాన్ని ఎరిగిన కర్మ కౌశలము నెరింగిన వారు అని ఇక్కడ మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసే ఎవరైనా సరే అటువంటి స్థితిని పొందిన దాకా వదలకుండా ప్రయాణం చేసి ఆ స్థితిని పొందిన వాళ్ళే ఈ జనన మరణం అనే స్థితిలో నుంచి, ఈ చక్రములో నుంచి తప్పించుకోగలుగుతారు. ఓం తత్సత్.